అడవిలో జంతువులు ఎప్పుడు తింటాయి లేదా ఆడుకుంటాయి, అలర్ట్గా ఉంటాయి లేదా నిద్రపోతాయి. కానీ వాటికి అన్‌హ్యాపీగా ఎలా ఉండాలో వాటికి తెలీదు. కానీ మనకి తెలుసు. పక్షులకి హ్యాపీనెస్ తెలుసు గానీ అన్‌హ్యాపీనెస్ వాళ్ళకి తెలీదు. బట్ వీ నో హౌ టు బీ అన్‌హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. మనకి లేనివన్నీ మనము గుర్తు తెచ్చుకొని మనము ఏడుస్తాం. మనకి ఏడుపు ఎప్పుడు మనకి లేని దాని కోసమే. ఉన్నదాన్ని చూసి మనము ఆనందపడడం మనకి ఉండదు. నువ్వు పండుకోనుండేది చాపే కావచ్చు, దానికి పెద్ద బొక్కే ఉండొచ్చు, ఉంటే ఉండని. నువ్వు ఆ వెన్నెలని చూడు, పైనున్న చందమామని చూడు, అవి చూడటానికి ఈ 2 కళ్ళున్నందుకు సంతోషపడు. ఎందుకంటే కళ్ళు లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అన్‌హ్యాపీగా ఉండేవాళ్ళే ఎప్పుడూ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. కంప్లెయింట్ చేసి చేసి వాళ్ళు నెగెటివ్ నా కొడుకులు అయిపోతారు. వాళ్ళు మొఖాలు ప్లెజెంట్‌గా ఉండవు. వాళ్ళతో మాట్లాడడానికి మనసు రాదు. నాకు ప్రాబ్లమ్ వస్తే ఆ వర్డ్‌ని నేను ప్రాబ్లమ్ అని అనను. ఐ గాట్ అ ఛాలెంజ్ అని అంటాను. ఎందుకంటే మనము ఛాలెంజ్‌ని సాల్వ్ చేయాలని అనిపిస్తది. ప్రాబ్లంతో ఎస్కేప్ అవ్వాలని మనకి అనిపిస్తది. నేను రోజు తినే ఫుడ్ మీద కానీ ఎప్పుడూ కంప్లెయింట్ చేయను. ఆ రోజు ఏది దక్కితే అది తినడమే. డబ్బు పే చేసి హోటల్లో ఫుడ్ తిన్నా, ఫుడ్ బాగలేకపోతే నేను కంప్లైంట్ చేయను. కానీ ఆ హోటల్లో ఫుడ్ బాగుంటే ఆ షెఫ్ని కలిసి థ్యాంక్స్ చెప్తా. మిలిటరీలో ఉన్న మొగుడు రావటం లేదు అని సంవత్సరమంతా ఏడవచ్చు. పండగకి వస్తాడులే అని మనము రోజు హ్యాపీగా కానీ ఉండొచ్చు. ప్రతి దానికి అన్‌హ్యాపీగా ఉంటే సంకనాకి పోయేది నువ్వే. నీ ఇంటి ముందున్న ఆ చెట్టుని చూడు. ఈవెన్ ట్రీస్ డోంట్ నో హౌ టు బీ అన్‌హ్యాపీ. నవ్వుతూ ఉంటాయి, నీడనిస్తాయి, పండునిస్తాయి తప్ప గాలి వచ్చి ఒక కొమ్మ ఇరిగిన, మనము గొడ్డేలుతో నరికేసిన దే నెవర్ ఎవర్ కంప్లెయిన్.